ఏం చెప్తారు 14 నెలల కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డిది? విద్వేషం, విధ్వంసం. ఇది కాంగ్రెస్ పాలన అనుకోవచ్చా అన్న రేవంత్ రెడ్డి పాలన అనుకోవచ్చా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు రేవంత్ రెడ్డి పాలనే, కాంగ్రెస్ పాలన రెండు కలిసే కదా. కానీ రేవంత్ రెడ్డిది ఏం సాగనిస్తలేరు, మంత్రులే నడిపిస్తారని ముచ్చట్లు వినబడుతున్నాయి కదా. సాగనిస్తున్నారు కాబట్టి కదా ఇదంతా. ఆయన తెలియకోకుండా అయితే జరగట్లేదు కదా. ఆయన వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు ఒక మెంటలీ డిజేబుల్ క్యాండిడేట్ అనమాట. ఆయన ఏదనుకుంటే అది కావాలి. అందుకే పేదోడు ఇల్లు కూల కొడతాడు. అందుకే కేసీఆర్ రైతు బంధు అయితే ఆయన ఆనవాళ్ళు లేకుండా రైతు బంధు తీసేస్తాడు. ఆయన ఏదైనా కేసీఆర్ చరిష్మని తీసేయాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్న వ్యవహారం తప్పితే ఆయన బాగా డిస్టర్బ్లో ఉండు. ముఖ్యమంత్రికి ఉన్నా కానీ ఇంకా ప్రతిపక్షం లెక్క గయ్యే రోత మాటలు, గదే వ్యాస, గదే వ్యాస. అంటే అధికారంలో ఉన్నాక ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాక ఆ కుర్చీకి గౌరవించాలా, గౌరవింపబడాలా అనే తెలవక ఇంకా ఆయన గురించి కేసీఆర్ అనే వ్యక్తి పేరు మాట్లాడట్లేదనే అభద్రతా భావంతో బతుకుతున్న వ్యక్తి. కేసీఆర్ రైతు బంధును రేవంత్ రెడ్డి తీసేసిందని మీరు అంటుండ్రు. అవును, రైతు బంధు అందరికి వేస్తున్నాం, ఎకరం లోపు ఉన్న వాళ్ళు అందరికి వేసినాం మొన్న అని రేవంత్ రెడ్డి అంటుండ్రు. ఏం సమాధానం చెప్తారు? నేనేమంటున్నా అంటే రైతు బంధు, రైతు భరోసా చేస్తాను ఈ గవర్నమెంట్. కేసీఆర్ పోయేటప్పుడు 7,000 కోట్ల రూపాయలు ఉంచిపోతే వేసిండు తప్పితే వానాకాలం ఏసంగి ఎగ్గొట్టి ఇంకా ఈయన ఇస్తాన్న 15,000 రూపాయలు 12,000 రూపాయలను మోసం చేసిండు. అది జనమంతా గ్రహించాలి. ఇప్పుడు సచినోడు పెళ్లికి వచ్చింది కట్నం అన్నట్టు నువ్వు 15,000 కాదు 12,000 ఇస్తానని తీసుకోవడం సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చిన 10,000 రూపాయలు ఓటుకునే ఆలోచన విధానంతో రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా ఉంది. ఏదో కర్రగాల్చి వాత పెట్టాలా, ఎప్పుడు ఏం చేయాలనే ఉద్దేశం రాష్ట్ర రైతాంగానికి, జనానికి మంచి ఆలోచన విధానంతో. ఏదో పొరపాటు చేసినాం, గ్రహపాటుగా ఏదో మొత్తుకుండు కాబట్టి ఏదో అవుతుంది, బ్రహ్మాండం బద్దలైపోయింది. కేసీఆర్ బంగారం అని చెప్పినా నేను వజ్రం చేస్తాను అనుకున్నాను. బంగారం కాదు, వజ్రం కాదు, మన బతుకులే ఆగమైపోయినాయి. పాతిని పోయే పరిస్థితి ఏర్పడ్డది. రాష్ట్ర రైతాంగం పరిస్థితి ఎట్లుందంటే చెప్పుకోవడానికి ఏ పరిస్థితి కూడా అటు కాలం నీళ్లు రాక, కరెంటు రాక కష్టకాలం ఉన్న రైతాంగానికి సన్న ఓట్లు పెడితే బోనస్ అని చెప్పి ఆ బోనస్ బోగస్ అయిపోయి ఇప్పుడు కూడా బోనస్ పైసలు పడలేదు. బోనస్ ఇచ్చినామంటారు కదా. లేదు, ఒక బండికి పోయి దాన్ని ఇప్పుడు నేను ఏమంటున్నంటే ఈయనకి స్వతహాగా ఒక పెయింటరు రంగులేసి అలవాటు ఉంది. ఆల్రెడీ ఆయన చెప్పి నేను గుబ్బు మేసి పాత్ర ఎట్లా ఉంటుంది, మాల్ మసాలు వేయాలా, రంగులు వేయాలన్నట్టు ప్యాచ్ వర్క్ చేస్తున్న చెప్తే పని చేయట్లేదు. ప్యాచ్ వర్క్ చేసేంత ఆలోచన ఉన్న వ్యక్తి పని చేయడం రావట్లేదు. ఈయన ఓన్లీ డెంటింగ్లు వేయడానికి మనకొత్త తప్పితే డిజైన్ చేయడానికి రాదు, స్ట్రెచ్చర్ డిజైన్ చేయడం రాదు. కేసీఆర్ అనేది ఆయన తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని స్ట్రెచ్చర్ డిజైన్ చేసి కేసీఆర్ అనే వ్యక్తికి 33 జిల్లాలలో ఏ జిల్లాకి ఏం చేయాలా, 33 జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ కట్టాలా, 33 జిల్లాలో మెడికల్ కాలేజ్ కట్టాలా, నా బిడ్డలకి మెడికల్ కాలేజ్ సీట్లు రావాలా, డాక్టర్లు కావాలా, నా బిడ్డలకి మంచిగా ఉండాలా, నా బిడ్డలకి నేను రైతులు కాబట్టి రైతు రాజును కావాలని ఆలోచన విధానం ఉంది. తెలంగాణ 33 జిల్లాలు ఈయన తెలియదు, తెలంగాణ ఉన్న గుళ్ళ పేరు తెలియదు. తెలంగాణలో ఏం చేసినంటే తెలంగాణలో శ్రీశైలం ఉందంటాడు, తెలంగాణలోనే 3 సముద్రాలు ఉన్నాయంటాడు, తెలంగాణ బాకరంగం ప్రాజెక్ట్ ఉందంటాడు. నేనేమంటే తెలంగాణ పొలిమేలు తెలియని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మన మీద కూర్చొని ఆట ఆడుతుంది తప్పితే కనీసం అవగాహన లేని ముఖ్యమంత్రి. ఆన్ కెమెరా అన్న నీకు రైతు బంధు వల్లేదా? నిజంగా నాకు పర్లేదు. ఆఫ్ కెమెరా చెప్పినా ఆన్ కెమెరా చెప్పినా రాష్ట్రంలో ఎవరికి పర్లేదు. రాష్ట్రంలో దగ్గర రుణమాఫీ 43,000 కోట్ల రూపాయలు అయితే అంటే 24,000 రూపాయల కోట్లు వేసిండు. అది కూడా జనం ఒత్తిడి తట్టుకోలేక ఎంపీ ఎలక్షన్లో ఒట్లు పెట్టి దేవులను కూడా మోసం చేసిన వ్యక్తి, చరిత్రహీనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. రుణమాఫీ అయినా కాలేదంటున్నావు, రైతు బంధు పడ్డా పర్లేదంటున్నావు. ఇట్లా పడ్డా పర్లేదని చెప్పడానికి కేసీఆర్ గానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్ని పైసలు ఇచ్చిండు నీకు? మేమంటే కడుపు నిండా దీన్ని కూడా మూతి ఉడుచుకొని చెప్పడానికి రాష్ట్ర రైతాంగం అంత దిగజారిపోయలేదు. నేను రైతును కాబట్టి చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ పక్కా పెడితే రాష్ట్రంలో ఏ మూలకు పోయినా, కొండారెడ్డి పెళ్లి పోయినా, ఈయనున్న కొస్గి పోయినా, ఈయనున్న కొడంగల్ పోయినా, మా ఖమ్మం జిల్లా పోయినా, పక్కనున్న ఖమ్మం జిల్లా పోయినా, నల్గొండ జిల్లా పోయినా, పాలమూరు ఏ జిల్లాకు పోయినా పూర్తిగా రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ వచ్చినట్టయితే మేము కూడా ఏమంటున్నాం, రాజకీయాలు తప్పుకుంటానే అధినాయకత్వం చెప్తుంది. మాలాంటి వాళ్ళు ఏమంటున్నాం అంటే నీకు గులాములై నీ పక్కనే బంట్రోతు లెక్క పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో రైతు తిన్నకాడ రైతు మోసం ఎప్పుడు చేయడు, రైతు మోసపోతాడు. కాబట్టి ఈ దొంగ చేతిలో మోసపోయిండు. కేసీఆర్ అంటే దొర 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 అని అన్నాడు. కానీ ఆ దొరాయాంలో రైతు బంద్ వచ్చింది, ఈ దొంగాయాంలో రైతు బంద్ అయింది. ఆ దొరాయాంలోనే రైతు కాలం నీళ్ళు వచ్చినాయి, ఈ దొంగాయాంలో కాలం బంద్ అయింది. ఆ దొరాయంలోనే కేఆర్ఎండి తెలంగాణకి హక్కుల కోసం కొట్లాడే వ్యక్తి కేసీఆర్ అయితే, ఈ దొంగాయాంలో కేఆర్ఎంని తీసిపోయి కేంద్రానికి తాకట్టు పెట్టిన వ్యక్తి ఈయన. దొంగని దొంగే అంటారు, దొరని దొరే అంటారు. కేసీఆర్ ఆడపిల్లలు పెళ్లి చేసిన పెద్దమైన బావ